అసలు ఆయన ఎవరో తెలీదు. ఆయన ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడో తెలియదు. ఆ మాటలకి చాలా అట్రాక్ట్ అయిపోయింది. వెంటనే నిర్ణయం తీసేసుకుంది, వినేసిందండి. చూడండి, ఒక విషం ఒక మనిషి నోట్లో కడుపులో ప్రవేశిస్తే ఆ మనిషినే చంపుతుందండి. ఒక విషం, ఒక విషపు చుక్క ఒక మనిషి కడుపులో ప్రవేశిస్తే ఆ మనిషినే నాశనం చేస్తుంది. కానీ ఒక విషపు మాటలు ఒక వ్యక్తి చెవిలో పడ్డాయంటే అది ఆ వ్యక్తితోనే ఆగిపోదండి. అది కుటుంబాన్ని నాశనం చేస్తుంది, గ్రామాలను నాశనం చేస్తుంది, దేశాలని నాశనం చేస్తుంది, సంఘం అందరినీ నాశనం చేస్తుంది. కాబట్టి చెడు మాటలు చాలా ప్రమాదకరమైనవి. ఆ రోజు అవ్వ విన్న చెడు మాట ఆవిడతో ఉండిపోయిందా? ఆదాముని చెడగొట్టింది. ఏమండి, ఈ రోజుకి